ఉక్రెయిన్ చెప్తున్నది ఏంటి అంటే ఉక్రెయిన్ సైనిక జనరల్ చెప్తున్నారు ఇవాళ కనుక మమ్మల్ని న్యాయం వైపుని కనుక నడిపించకపోతే ప్రపంచం అంతా రేపు పొద్దున ఇదే పరిస్థితి తయారవుతుంది, ప్రతీకార రాజకీయాల వైపుకి బలైపోయేటటువంటి పరిస్థితి అవుతుంది అన్నటువంటి పాయింట్. తద్వారా ప్రతీకార రాజకీయం తామే ప్రారంభించామన్నటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. బేసిక్ కాన్సెప్ట్ ఇవాళకి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక అగ్రరాజ్యం రష్యా లాంటి అగ్రరాజ్యం నుంచి పుట్టుకొచ్చినటువంటి పిల్ల తీగ ఇది. పిల్ల తీగలాగా ఉంటే పర్లేదు, కానీ అక్కడ చెయ్యాలనుకున్నది ఏంటి, ఏకంగా రష్యానే ఆక్రమించాలని. ఎవరి ద్వారా? యూరోప్ దేశాల ద్వారా, నాటో దేశాల ద్వారా. తనకంత వాళ్ళు ఇప్పుడు అమెరికా రష్యా మీద గొడవకి వెళ్ళినా, రష్యా అమెరికా మీద గొడవకి వెళ్ళినా తప్పులే, ఎందుకంటే వాళ్ళకున్న ఆ సామర్థ్యాలు. బట్ అట్లా కాకుండా పాలస్తీనా వాడు వెళ్ళి చైనాను ఆక్రమించుకుంటాను, అమెరికాను ఆక్రమించుకుంటాను, లేకపోతే ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక మూల ఉన్నటువంటి బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాని ఆక్రమించుకుంటానంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి వెర్రితనమే ఇక్కడ ఉంటుంది. తాజాగా చూసినటువంటి సందర్భంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఏడుపు అదే. ముందు ప్రపంచ దేశాలను తమ వెనకాలండి తమను కాపాడాలనేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఏడుపు వాళ్ళకొక్కరికే చెల్లింది.